హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఓపెన్ ప్లాట్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారా? ఈ వీడియో మీకే. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో నేను ఎక్కడ కాదండి, మనకు షాద్నగర్ అనేది మనకు సౌత్ సైడ్ వస్తుంది హైదరాబాద్కి, అండ్ బెంగళూరు హైవేకి ఆనుకొని ఉన్న టౌన్. సో కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, నోట్ చేసుకోండి షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సెజ్ అనేది మనకు స్పెషల్ ఎకనామికల్ జోన్. ఇవి ఎక్కడెక్కడ వస్తున్నాయి అంటే మనకి తిమ్మాపూరు, కొత్తూరు, జేపీ దర్గా, ఎలికట్ట, ఇవి కాక బూరుగుల సెజ్ కానీ, పూలపల్లి సెజ్ కానీ, అండ్ చందనవల్లి సెజెస్, ఇవన్నీ వచ్చేసి మనకు షాద్నగర్ సరౌండింగ్స్ లోనే ఉంటాయి. షాద్నగర్ అనేది డే బై డే అనేది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతానే ఉంది. రెసిడెన్షియల్ గా షాద్నగర్ డే బై డే అనేది గ్రోత్ అవుతా ఉంది. 5 years బ్యాక్ చూసుకున్నట్లయితే 1 lakh పాపులేషన్ ఉన్నది, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 5 lakh పాపులేషన్ అనేది పెరుగుతా ఉంది. సో దీన్ని చూసుకొని మనకు ఇన్ఫ్రా అనేది చాలా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇవే కాక కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఇది కాశీ టు కన్యాకుమారికి లాంగెస్ట్ హైవే బెంగళూరు హైవే NH44 అండి. ఇంకొకటి మనకు ట్రైన్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా వన్ ఆఫ్ ద హబ్ అండి, రైల్వే కనెక్టివిటీ. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటది. ఇంకొకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు షాద్నగర్ కి జస్ట్ 25 kilometer డిస్టెన్స్ లో ఉంటది. ఇవన్నిటిని బేస్ చేసుకొని షాద్నగరే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా మీకు సజెషన్ చేస్తున్నా, ఇది నా ఇన్వెస్టర్ గా. సో మీరేమనుకుంటున్నారు? సో స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దాని కాంటాక్ట్ అయితే ఫర్దర్ గా డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.